హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంబ పరమేశ్వరి ఛానల్. ఈ వీడియోలో ఆ, మనము ప్రతిరోజు లలితా సహస్రనామం తెలుసుకుంటున్నాము. అర్థంతో కూడినటువంటిది తెలుసుకుంటున్నాం. అంటే అర్థం తెలుసుకోవడం వలన, ప్రతి ఒక్క శ్లోకానికి మనకు మీనింగ్ తెలుసుకోవడం వలన, ఇది సంస్కృతంలో ఉంటుంది కాబట్టి అందరికీ అర్థం అవ్వడం అనేది కొంచెం కష్టం. కాబట్టి అలా అర్థం కావాలి అని అంటే మనం తెలుగులో మన వాడుక భాషలోకి మార్చుకొని చదవడం వలన అమ్మవారు ఎంత గొప్ప శక్తివంతురాలు, ఎంతటి ధీరురాలు, ఎంత శక్తివంతురాలు అనేది మనకు తెలుస్తుంది. ఆ తెలియడం వలన అమ్మవారికి ఇంకా కొంచెం దగ్గరగా కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ లలిత సహస్రనామం అనేది ఎందుకు ఉద్భవించింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. లలితా సహస్రనామం అనేది ఎందుకు ఉద్భవించింది అంటే, ఋషులు భండాసురుడు అనే రాక్షసుడు భూమిపైన ఉన్నప్పుడు భండాసురుడు ఏం చేశాడు అంటే, బ్రహ్మాండం అంటాం. ఈ భూమిని బ్రహ్మాండము అంటే అండం వంటి రూపం కలది బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతటిని వ్యాపించి ఉండి తనకు సంబంధించిన వాళ్లకు, తన బంధువులకు, తన అన్నదమ్ములకు, తన భార్యలకు, అంటే తన బంధువులకు సంబంధించిన అసురులకు మాత్రమే, అంటే రాక్షసులకు మాత్రమే, వాళ్ళు మాత్రమే ఏమైతే సుఖాలు అనుభవిస్తున్నారో అనుభవించాలి. మిగిలిన వాళ్ళు అంటే మానవులు అవ్వచ్చు, దేవతలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సుఖాలను అనుభవించకూడదు. ఏవైతే అనుభవిస్తున్నారో వాళ్ళు అవి ఏవి కూడా మిగతా మానవులకు కానీ, ఏ జంతువులకు కానీ, దేవతలకు కానీ ఉండకూడదు అనేది పెట్టుకొని వాళ్ళు ఏం చేశారు అంటే, బండాసురుడు తన అన్నదమ్ములు కలిసి మానవ జాతిని నిర్వీర్యం చేశారు. అంటే మానవులలో ఆడవాళ్లలో ఉండవలసినటువంటి లక్షణాలు ఆడవాళ్లలో ఉండకుండా చేయడం, మగవాళ్లలో ఉండవలసినటువంటి లక్షణాలు మగవాళ్లలో ఉండకుండా చేయడం, తద్వారా స్త్రీ పురుషుల యొక్క కలయిక అనేది లేకుండా చేయడం వలన తరువాతి తరం అనేది లేకుండా ఉండడం ఒకటి, స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఉండడం వలన వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో వెగటుగా వెలితిగా ఉండడం వలన లలిత కళలు, వాళ్ళకు కావలసిన సంతోషం అనేది లేకుండా ఉండడము, లలిత కళలు తద్వారా ఇంకా మిగతావి అంటే సంతోషంగా ఉన్నప్పుడే, ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడే మిగతావి ఏవైనా చేస్తారు. అలాంటివి ఏవి కూడా లేకుండా చేస్తూ బ్రహ్మాండం అంతటి వ్యాపించి ఉన్నారు. అయితే ఇక్కడ ఋషులు వెళ్ళి దేవతల్ని ప్రార్థిస్తే విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే, ఈ బ్రహ్మాండం అంతటిలో కూడా నేను కూడా ఉన్నాను కాబట్టి బ్రహ్మాండం అవతలి వైపున ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, నా వల్ల కూడా సాధ్యం కాదు అని చెప్పడం వలన బ్రహ్మాండం అవతలి వైపున ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను పూజించి, వాళ్ళను ధ్యానించి, వాళ్ళ ద్వారా అక్కడ అవతలి వైపున, అక్కడ దేవత అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, శక్తివంతురాలైన అయ్యవారు అవ్వచ్చు, కానీ వాళ్ళను పూజించడము అనేది ఒకటి పెట్టుకొని అక్కడ ధ్యానించడం వలన అమ్మవారు ఉద్భవించింది. చిదగ్నితో ఉద్భవించింది. అంటే బ్రహ్మాండంలో ఉన్న అగ్నితో కూడా తెలిస్తే, ఇక్కడ ఈ అగ్నిద్వాలన తెలిస్తే మళ్ళీ బండాసురుడు ఎక్కడొచ్చి వీళ్ళ పూజకు వీళ్ళ భంగం కలిగిస్తాడు అని వీళ్ళు చిదగ్ని నుంచి చేశారు. చిత్ ప్లస్ అగ్ని, చిదగ్ని అని. అందుకే చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, అలా శక్తి నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారు కాబట్టి ఇక్కడ మనము చెప్పుకుంటాం. అయితే అలా చిదగ్నికుండం నుంచి వచ్చిన అమ్మవారు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎంతటి శక్తివంతురాలు, ఏ విధంగా చీర కట్టుకున్నారు, తన 4 చేతులు ఏ విధంగా కలిగి ఉన్నాయి, 4 చేతులు సమన్వయంతో కలిగి ఉన్నాయని ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఆ 4 చేతులు కూడా ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి ఏ విధమైనటువంటి ఉన్నాయి. క్రోధాకారాంకుశోజ్వల అంటే కోపం కలిగి ఉంది, అదేవిధంగా ఏనుగును అదుపు చేసేటువంటి ఆయుధం కలిగి ఉంది, అదేవిధంగా ప్రకాశిస్తున్నటువంటి తేజస్సు కూడా ఉంది. అంటే అమ్మవారి ముఖంలో కోపం ఉంది, ప్రకాశం ఉంది, ఏనుగును వంటి
మదమెక్కిన వాటిని అదుపు చేసేటువంటి ఆయుధం కలిగి కూడా ఉంది. అంటే ఎన్ని విధాలుగా అమ్మవారు మనకు కనిపించారు, వాళ్ళ కనిపించిన దాన్ని ఇక్కడ మనకు చెప్పారు. ఆ కనిపించినటువంటి అమ్మవారు ఏ విధంగా ఉన్నారు అని స్తుతిస్తున్నారు. కాబట్టి మనకిక్కడ ఆ లలిత సహస్రనామంలో ఒక్కొక్కటి కూడా శ్లోకంలో ఇలా వివరించారు. అక్కడ మనం తెలుసుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా ఇది ఋషులు ఏ విధంగా, అమ్మవారు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అని తెలుసుకోవడానికి నేను ఇది జస్ట్ ఇంట్రో చెప్పానండి. ముందు వీడియోస్లో మనము శ్రీమాత శ్రీ మహారాణి మొదటి శ్లోకం అయిపోయింది, రెండవ శ్లోకం అయిపోయింది. తర్వాత మూడవది మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరా మజ్జద్ బ్రహ్మాండ మండల. ఇక్కడ మనోరూపేక్షు కోదండ, మను అంటే మనస్సు, ఇక్షు అంటే చెరుకుగడ, కోదండ అంటే విల్లు, చెరుకు వంటి విల్లు కలిగినటువంటి అమ్మవారు. విల్లు ఎలా ఉందండి? చెరుకుగడ వంటి తీపితో ఉందన్నమాట. అంటే చెరుకుగడ వంటి తీపితో ఉన్నటువంటి విల్లు కలిగినటువంటి అమ్మవారు. ఎందుకు అది తీపితోనే ఉండాలి అంటే ఇక్కడ తర్వాత తెలుసుకుందాం. పంచతన్మాత్ర సాయక, పంచతన్మాత్ర అంటే 5 బాణాలు. పంచ అంటే 5, తన్మాత్ర అంటే బాణాలు, సాయక అంటే బాణం, సాయక అంటే బాణం. పంచతన్మాత్రం అంటే ఇక్కడ ఒక్కొక్కటి కూడా 5 పంచ తన్మాత్రాలు ఉంటాయి. ఆ 5 తన్మాత్రాలు బాణాలు ఏంటి అంటే శబ్ద తన్మాత్రం, స్పర్శ తన్మాత్రం, రూప తన్మాత్రం, రస తన్మాత్రం, గంధ తన్మాత్రం. అయితే ఇక్కడ ఈ విధమైన అటువంటి 5 కూడా 5 ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి. శబ్దం అంటే శబ్ద తన్మాత్రం అంటే శబ్దం, స్పర్శ అంటే తాకడం, రూపం అంటే రూపంది, రసం అంటే రుచి, గంధం అంటే వాసన. ఇలాంటి 5 కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో 5 ఉంటాయి. ఈ 5 కలిగినటువంటి రకాల బాణాలను కలిగినటువంటి అమ్మవారు ఏం చేస్తున్నారు అంటే వాటిని అదుపులో ఉంచుతున్నారు. ఆ మనసు అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న ఈ 5 రకాల బాణాలను అదుపులో ఉంచుతున్నారు. ఎలా ఉంచుతున్నారు అంటే చెరుకు విల్లు అనేటువంటి తీపి పదార్థంతో తన భక్తులను ఈ 5 రకాలటువంటి బాణాల నుంచి అంటే కాపాడుతూ తన వైపుకు తిప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ అమ్మవారి 5 రకాలు కలిగి, ఈ 5 ఉన్నాయి అమ్మవారు కలిగి ఉండి వాటిని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళను ఈ సంసారం దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే సంసారం అనే సాగరం నుండి అమ్మవారు తన వైపుకు, అంటే సంసారాన్ని ఈదుతూ ఉండాలి. తన బాధ్యతలను, ప్రతి ఒక్క మనిషి తన బాధ్యతలను మోస్తూ ఉండాలి, తన బాధ్యతలు నెరవేరుస్తూ అదేవిధంగా అమ్మవారి వైపుకు తిరగాలి. అమ్మవారి వైపుకు ఉండాలి అంటే చెరుకుగడ అనే ఒక విల్లుతో అమ్మవారు తన వైపుకు లాక్కుంటున్నారు ఇక్కడ. సో సంసారం అనే సాగరం నుండి తీయగా తన వైపు లాక్కుంటుంది అమ్మవారు. ఏదాంతో? చెరుకుగడతో, ఈ 5 రకాలటువంటి తన్మాత్రాలతో. నిజారుణ ప్రభాపూరా మజ్జద్ బ్రహ్మాండ మండల. నిజ ప్లస్ అరుణ, నిజమైనటువంటి అరుణ అంటే ఏంటి? సూర్యుడు స్వయం ప్రకాశుడు, అలాగే అమ్మవారు కూడా స్వయం ప్రకాశంగా తన నుంచి ఉద్భవించినటువంటి కిరణాలు. ఉదయించే సూర్యునికి ఎలాంటి కిరణాలు ఉంటాయి? ఎర్రని రంగు ఉంటుంది. ఆ ఎర్రని రంగు వర్ణంతో ఉన్నారు ఎవరు? అమ్మవారి నుంచి వచ్చే కిరణాలు స్వయం ప్రకాశంగా ఉన్నాయి, ఎరుపు రంగు కలిగి ఉన్నాయి. ఆ కాంతి ప్రభ అంటే కాంతి, పూర అంటే నగరము. ఆ ప్రభ అనేది ఈ నగరమంతా వ్యాపించి ఉంది. మజ్జద్ బ్రహ్మాండ మండల, బ్రహ్మాండం ఎలా ఉంది? గోళాకృతిలో ఉంది. అంటే మన ఋషులు ఎప్పుడో చెప్పారు, కొంచెం గోళాకృతిలో ఉన్నటువంటి బ్రహ్మాండం అని. సో ఈ గోళాకృతిలో ఉన్నటువంటి బ్రహ్మాండము మొత్తము కూడా తన అరుణము అంటే ఎరుపు రంగు కలిగినటువంటి స్వయం ప్రకాశమైనటువంటి కిరణాల నుంచి
వచ్చే కాంతితో నిండిపోయి ఉంది. అలాంటి అమ్మవారు తన నేను ఇప్పుడు పూజిస్తున్నాను అని ఒక మైండ్లో మన మనస్సులో మనకు ఆ తలంపు అనేది ఉండాలి. కాబట్టి ఈ విధంగా మరొక్కసారి తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. మీరు ప్రతి ఒక్క శ్లోకము చదివి దాన్ని జస్ట్ అంటే ఆ యొక్క ప్రతి ఒక్క వర్డ్ మీనింగ్ నేను చెప్తున్నా. మనము 10th క్లాస్లో ప్రతిపదార్థాలు అనేది ఉండేవి. ఆ ప్రతిపదార్థాల్లో ప్రతి ఒక్క పదానికి ఉంటాయి అర్థాలు. అలాగే నేను కూడా ఇక్కడ చెప్తున్నా. దాని యొక్క మొత్తం సారాంశం, ఆ పద్యం యొక్క సారాంశం మొత్తం ఎలా చదివేవాళ్ళమో అలాగే ఇక్కడ కూడా మీరు 2 పాదాలు కలిగినటువంటి శ్లోకాన్ని మొత్తం కూడా మీరు జిస్ట్గా తీసుకొని మొత్తం ఆ సారాంశం తెలుసుకోగలిగితే అమ్మవారిది లలిత సహస్రనామాలు చదివేటప్పుడు మనకు ఎంత గొప్ప శక్తివంతురాలు, ఎంత ధీరురాలు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి నా యొక్క ఇంటెన్షన్ ఇదే అండి. ఒక్కసారి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొకసారి రివైజ్ చేసుకుందాం. ఇక్షు అంటే చెరుకుగడ, చెరుకు విల్లు వంటి చెరుకు విల్లు కలిగిన అమ్మవారు తన పంచతన్మాత్రాలు కలిగి ఉన్నారు. ఆ పంచతన్మాత్రాల సహాయంతో మనలో ఉండే 5 రకాల బాణాలను, అంటే తన భక్తులలో ఉన్న 5 రకాల బాణాలను ఏ విధంగా తీస్తున్నారు? చెరుకు విల్లుతో తీయగా తీసి తన వైపుకు లాగుతున్నారు. లేదా తీయగా ఆ సంసారం అనే సాగరాన్ని దాటడానికి అమ్మవారు సహాయం చేస్తున్నారు అనుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు ఎలా ఉన్నారు? నిజారుణ ప్రభాపూర అంటే తన స్వయంగా ప్రకాశించేటువంటి ఎర్రని రంగు కలిగినటువంటి కాంతితో తన నుంచి వచ్చి ఉద్భవించే కాంతి, ఎరుపు రంగు కాంతి మొత్తం లోకాన్నంతటినీ కూడా కప్పేసి మొత్తం బ్రహ్మాండం అంతా కూడా ఎర్రగా ఉందా అనే తలంపుతో ఉంది. ఓకే, ఇదండి మీనింగ్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కొంచెం నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అంబ పరమేశ్వరి ఛానల్. థ్యాంక్ యూ.